నేను ఒకటి అంటాను, దేవుడు దీవించడానికి ఒక విశ్వాసికి 3 ఉండాలి. ఏంటంటే నా దేవుడు, చెప్పండి, నా సంఘము, నా సేవకుడు. ఈ 3 ఎవరికైతే ఉంటాయో దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నా దేవుడు అని ఉండాలి, నా సంఘం అని ఉండాలి, నా సేవకుడు అని ఉండాలి. కొంతమందికి ఈ 3 ఉండవు. నా దేవుడు అని ఉండదు. అందరూ దేవుళ్ళే అండి. అదొక కాన్సెప్ట్, అదొక తిక్కల కాన్సెప్ట్. రెండోది, ఏ సంఘమైనా నా సంఘమేనండి. వాడు ఒక ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ ఆడిది. వాడికి ఒక ఊరు, ఆ దిక్కు దిమానం లేని చరిత్ర. కొంతమంది ఇక్కడ కొన్ని రోజులు వస్తారా, మళ్ళీ అక్కడ కొన్ని రోజులు వెళ్తారా, మళ్ళీ ఇంకెక్కడికో కొన్ని రోజులు. వీళ్ళు ఇలాగే తిరిగినప్పటికీ ఇటు చచ్చిపోతాడు. చచ్చిపోయే రోజు ఎవడు సమాధి చేయాలో అర్థం కాక ఏ పాస్టర్ రాడు అక్కడికి. నీకు ఒక సంఘం ఉండాలి. ప్రైజ్ అలా. ఇంకొకటి ఏంటంటే, ఆల్ పాస్టర్స్ మై పాస్టర్. అందరు సేవకులే కానీ నీకు ఒక ఆత్మీయ తండ్రి ఉండాలి. నీకు ఒక ఆత్మీయ, నీకు స్పిరిచువల్గా నిన్ను మెంటర్గా నిన్ను నడిపించడానికి ఒక ఆత్మీయ తండ్రి ఉండాలి. అందుకని నా దేవుడు, నా సంఘము, నా సేవకుడు అనే కాన్సెప్ట్ ఎవరికైతే బుర్రకెక్కుతుందో దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దేవుడు వాళ్ళని దీవిస్తాడు. ఆమేన్. దేవుని కృప వారి జీవితాల మీద, దేవుని కనికరం ఏలుబడి చేస్తుంది. ఆమేన్. నేను ఇంకో మాట చెప్పాలా, వాళ్ళకి ఏమి తక్కువ కాదు. చెప్పండి ఈ మాట. వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడు, వాళ్ళకి ఏమి తక్కువ కాదు. ఈ ఆలోచన మనోభావం లేకుండా తిరుగుతారు చూసారా, నా అన్వేషణ. ఇక వాళ్ళకి ఎప్పటికీ కూడా, చెప్పండి, వాళ్ళు వాళ్ళకి దేవుని కనికరం పొందలేదు, దేవుని దీవెన పొందలేదు, దేవుని ఆశీర్వాదం. యూట్యూబ్లో కూడా చాలామంది వింటే కొంతమందికి ఇది ఇష్టం లేకపోవచ్చు, కానీ ఇష్టం లేకపోయినా ఇది సత్యం. దేవుని వాక్యం అంటుంది, నా దేవుడు. చెప్పండి, ఏమన్నాడు దావీదు? నా దేవుడు, దేవా నా దేవుడవు నీవే. చూసారు ఆ మాట, నా దేవుడు. చెప్పండి, నా దేవుడు. మనకు కాన్సెప్ట్ ఉండాలండి. ఆదివారం మందిరానికి రాకోకుండా తిరుగుతున్న మనుషులకి దేవుడు, నా దేవుడు అని ఉందా? నా దేవుడు అనేవాడు ఆదివారం ఎక్కడ ఉంటాడు చెప్పండి? నా దేవుడు యేసు ప్రభు అనుకునేవాడు ఎక్కడుంటాడమ్మా? చెప్పండి, గట్టి చెప్పండి. మందిరం మానేసి ఏదో నాటకాలు ఆడుకొని తిరుగుతారా? అలా తిరిగేటోడికి ఎవడు లేడు? నా దేవుడు అనే కాన్సెప్ట్ వాడికి లేదు. రైట్. ఇలా చెప్పినప్పుడు చాలామందికి ఇష్టం లేకపోయినా పర్వాలేదండి. ఇష్టం లేకపోయినా ఏం పర్వాలా. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన. రెండవది, నా సంఘం అని ఉండాలి. ఏముండాలా? ఈ ఆదివారం ఒక సంఘానికి వస్తావు, మళ్ళీ ఒక ఆదివారం ఇంకో సంఘానికి వెళ్తావు, మళ్ళీ ఒక ఆదివారం మా తల్లి సంఘం అంటావు, ఇంకొక ఆదివారం తాత సంఘం, ఇంకొక ఆదివారం అమ్మమ్మ సంఘం, ఇంకొక ఆదివారం నాన్నమ్మ సంఘం. నువ్వు సస్తే ఎవడు చేస్తాడు? నీ కొరకు ప్రార్థన ఎవడు చేస్తాడు? నీకోసం ఎవడు ఉపవాసం ఉంటాడు? నీకు ఎవడు న్యాయం తీరుస్తాడు? నీ కుటుంబంలో ఒక సమస్య వస్తే దాని కొరకు కన్నీరు కార్చి ఎవడు ప్రార్థన చేస్తాడు? ప్రైజ్ ది లార్డ్. సంఘ సహవాసం. చెప్పండి, సంఘ సహవాసం. నీకు సంఘం ఉండాలి, ఆ సంఘంలో ఉన్న సహవాసం ఉండాలి. నీకు బాధో నొప్పో కష్టమో సుఖమో అయితే వాళ్ళందరూ కలిసి ఏడ్చి దేవుని సన్నిధిలో ఏం చేస్తారు? ఆ ప్రార్థన అనేది ఎంతో ఆశీర్వాదంగా నీ జీవితానికి మారుతుంది. ఆమేన్. అందుకని దేవుని పిల్లలం అయితే సరిపోదు. నేను మందిరానికి వస్తున్నానంటే సరిపోదు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానంటే సరిపోదు. కొన్ని మ్యాండేట్, కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు, కొన్ని విధానాలు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఏది లేకుండా నేను ఒట్టిన గాలికి తిరుగుతానంటే నీకు దెయ్యానికి ఏమి తేడా? చెప్పండి, అది కూడా చెప్పండి. ఏది లేకుండా నేను గాలికి తిరుగుతానంటే నీకు దెయ్యానికి, నువ్వు దేవుని బిడ్డవైతే నీకేముండాలా? నీ మైండ్లో నా దేవుడు. ఆమేన్. నువ్వు దేవుని బిడ్డవైతే నీకేముండాలి మైండ్లో? నా సంఘము. అలా నువ్వు దేవుని బిడ్డవైతే నీకేముండాలి? నా ఆత్మీయ తండ్రి. నీకు మారు మనస్సు వరకు నడిపించావా? నీకు బాప్తిస్మం ఇచ్చావా? నీకు రక్షణలోకి నడిపించావా? ప్రతి ఆదివారం నీకు బల్లారాధనలో చేయి వేసే భాగ్యాన్ని కలుగజేసామా? నీకు ఒక ఉపదేశాన్ని నేర్పించామా? ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఒక తండ్రి, ఒక తల్లి స్థానంలో బైబిల్ అంటది ఏంటంటే, ఒక చిన్న పిల్లల్ని ఎలాగైతే పాలిచ్చి పెద్దవాళ్ళు చేశామో అలాగే ఆత్మీయ జీవితంలో మీకు పాలిచ్చి ఏం చేశామమ్మా? వాక్యము అనే పాలతో మిమ్మల్ని పెంచి
పెద్ద చేసినప్పుడు రెక్కలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడికి సమాజం ఏమంటది? తల్లిదండ్రి అంటే తల్లి తండ్రి విలువ వాళ్ళకి. మరి అలాగే కాస్త ఆత్మీయ జీవితంలో పెరిగిన తర్వాత సంఘాన్ని సేవకుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడికి కూడా ఆత్మీయ తండ్రి విలువ తెలియదు. అలాంటి వాళ్ళ మీద దేవుని కనికరము. నీకే ఒక దిక్కు దిమానం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు. నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలియదు, నీకే ఒక తాడు లేదు, ఒక బంగారం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే ప్రతి దేవుని బిడ్డకి కూడా, ప్రతి వ్యక్తికి, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్న విశ్వాసమైనా పర్వాలా, నీకు ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడా? చచ్చేదాకా ఆయన పాదాల దగ్గర ఉండు. ఇక ఆ పరిస్థితులు ఏమైనా, మరి ఆయన చనిపోయో లేకపోతే ఇంకేదో జరిగితే మనం ఏం చెప్పలేము. నా ఆత్మీయ జీవితంలో ఒక ఆత్మీయ తండ్రి, ఒక మెంటర్, ఒక నాయకత్వం, ఒక గొడుగు మనకి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని నా దేవుడు, చెప్పండి, ఈ కాన్సెప్ట్ ఎవరికైతే ఉంటుందో, మరి ఎందుకు ఇట్లా వీళ్ళంతా ఈ పిల్లి మొగ్గలేసి సర్కస్ చేస్తుంటారంటే వాళ్ళకి హృదయ కాఠిన్యం. వాళ్ళు ఏం లేదండి, చెప్పండి, కఠినమైన హృదయాలు. ఎంత చెప్పినా నేను మార్పు చెందనండి, నేను ఇలాగే బ్రతుకుతాను. ఇప్పుడు వాళ్ళకేమో విచ్చలవిడిగా వదిలేస్తేనేమో సేవకుడు మంచోడు, ఇచ్చలవిడిగా వదిలేసినావు అనుకోండి, నువ్వు ఏ మొగ్గలేసినా పర్వాలేదు అని వదిలేస్తే సేవకుడు ఏంటి? మంచోడు. మా పాస్టర్ మంచోడు అండి. ఏంటి పాస్టర్ ఎవరు? మంచోడు. నువ్వే బట్టలు వేసుకున్నా పర్వాలేదు, నువ్వు మందిరానికి వచ్చినా పర్వాలేదు, మందిరానికి రాకపోయినా పర్వాలేదు, ఆదివారం యేసయ్య అన్నా పర్వాలేదు, సోమవారం సైతాన్ అన్నా పర్వాలేదు, బోనాల పండుగ వాళ్ళతో కలిసి తాగినా పర్వాలేదు, గణేష్ పండుగ వాళ్ళతో కలిసి హుస్సేన్ సాగర్లో దిగినా పర్వాలేదు. చెప్పండి, అలాగా విచ్చలవిడిగా వదిలేస్తే సేవకుడు ఎవరండి? సేవకుడు మంచోడు నీ దృష్టికి, కానీ వాడు దేవుని దృష్టికి పనికిరాడు. దేవుని దృష్టికి ఒక తండ్రి, ఆత్మీయ తండ్రి, ఒక ఆత్మీయ తల్లి అంటే ఆ గౌరవము, ఆ దైవ జ్ఞానము, ఆ దైవికమైన క్రమశిక్షణ. చెప్పండి, కనికరము గలవారు ధన్యులు. వారు రిటర్న్ ఏం పొందుకుంటారండి? తీర్పును కాదు, కనికరాన్ని. తీర్పును కాదు. అయితే మనం ఎవరిని కనికరించాలి అంటే బైబిల్ అంటుంది, దేవుని సేవకుల ఎడల మీరు కనికరం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు సంపాదన కొరకు బ్రతకడం లేదు, వాళ్ళ దేవుని కొరకు వాళ్ళకి పాలైనను స్వాస్థ్యమైనను వాళ్ళకి పాలైన స్వాస్థ్యమైన లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సరే ఓకే, రైట్. నేను ఎందుకు ఈరోజు ఈ మాట చెప్తున్నాను, నువ్వు బాగా గమనించాలి. బైబిల్ అంటుంది, నువ్వు ఎవరిని కనికరించాలి? ఎవరిని కనికరించాలంటే దేవుని సేవకుల ఎడల నువ్వేం కలిగి ఉండాలా? ఎందుకు కనికరం కలిగి ఉండాలి? ఎల్ఐసి ఏజెంటా? మీ సేవకుడు ఎల్ఐసి ఏజెంటా? చెప్పమ్మా. నేను ఎల్ఐసి ఏజెంట్గా చేస్తున్నాను, మరి నాకు సైడ్ బిజినెస్లు చెప్పండి. సేవ ఉంది, సైడ్ బిజినెస్ నాకుందా? సైడ్ బిజినెస్ ఉందా? నాకుందా? చెప్పండి. సైడ్ బిజినెస్ ఎప్పుడైనా ఎవరికైనా డబ్బు అడిగానా? లేదు. మరి నాకు అవసరాలు లేవా? నాకు ఖర్చులు లేవా? నాకు మెయింటెనెన్స్ లేదా? నాకు కడుపు లేదా? నాకు పెళ్ళం లేదా? నాకు కూతురు లేదా? ఎవరు లేరు చెప్పండి. అన్ని అవసరాలు కూడా. అయితే మరి అందుకనే దేవుడు ఆ రోజు అన్నాడు, ఈరోజు కాదు, ఇది మనం ఎవ్వరం పుట్టకముందే దేవుడు చెప్పాడు, నాన్న మీ జీవితాల్లో దైవ సేవకుల్ని ఒక భాగంగా మీరు స్వీకరించండి. లేవీలు ఉన్నారే, వాళ్ళకి నేనేమి ఆస్తులు కూర్చుకోమని, ఆస్తులు సంపాదించుకోమని అంటే ఈ సీన్ రివర్స్ అయింది. ఈ రోజుల్లో చాలామంది ధనవంతులైన వారు ఉన్నారు, వాళ్ళు చాలా రకాలైన పద్ధతుల్లో సంపాదన కలిగిన వాళ్ళు ఉన్నారు. అయితే దేవుని మీదే ఒక సమర్పణ భావం కలిగి సేవ చేస్తున్న సేవకులు కూడా ఉన్నారు. కాబట్టి అది మీరు గమనించాలి. ఎవరు ఏ విధమైన రంగాల్లో ఉన్నారు, వాళ్ళ సంపాదన మార్గాలు ఏమిటి, వాళ్ళ సోర్స్ ఏంటి. కొంతమందికి ఉన్న దుర్లక్షణం ఏంటంటే
ఆ ఉన్నోళ్ళకే అలా పెడతాడు, కక్కేస్తుంటాడు, వాడికే పెడతాడు, కక్కేస్తుంటాడు, వాడికే పెడతాడు. లేనోడు పాపం అట్లా లేని సేవకులు ఎంతమంది ఆ పల్లెటూరులో గట్రా. కనీసం నేను కొన్ని దగ్గరలో కొన్ని ప్రాంతాలకు సువార్త నిమిత్తం వెళ్తే అక్కడ సేవకులకి ఒక వాష్రూమ్ ఉండదండి. ఇక్కడేమో బెంజ్ కారుల్లో డబ్బే, ఆ డబ్బు ఎక్కడ పెట్టాలో తెలియదు. బినామీల్లో పేర్లు అకౌంట్లో, వాళ్ళ అకౌంట్లో, వీళ్ళ అకౌంట్లో వేసినా కూడా చెప్పండి, డబ్బు ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళకే తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు వీళ్ళు, ఈ పిచ్చోళ్ళు. ఒక పక్క పరిచర్య లేదు, ఒక దగ్గర సేవ లేదు. నేను కొన్ని వికారాబాద్ ఆ ఏరియాలో కొన్ని ఏరియాస్ వెళ్ళినప్పుడు అక్కడ సేవ ఎంతో కఠినం. వాళ్ళకి డబ్బు ఉంటే, వాళ్ళకు ఒక మందిరం ఉంటే 10 మంది ఆత్మల్ని సంపాదించుకుంటారంటే మందిరాలు లేవు. సేవకుడు ఉండడానికి ఒక చిన్న రూమ్ లేదు, ఒక బాత్రూమ్ లేదు. ఒక సేవకురాల్లాగా ఉండడానికి, ఒక సేవకుడు ఉండడానికి ఒక కనీస అవసరతలు లేవు. అయితే అక్కడున్న ప్రజలు వాళ్ళు ఆర్థికంగా సహకరించలేని పరిస్థితి. మరి కాస్త ఉన్నోళ్ళు ఏం చేయాలా? ఉన్నోడికే పెడితే మిగతా వాళ్ళు అడుక్కుని తినాలా? సరే, వీళ్ళలాగా ఫేస్బుక్లో, యూట్యూబుల్లో వీడియోలు పెట్టేంత దమ్ము పాపం వాళ్ళకి లేదు. కొద్దిగా మనం కళ్ళు తెరిచి చూస్తే లోకంలో అవసరాలు ఉన్న సేవకులు చాలామంది ఉన్నారు. వాళ్ళ వైపు మనం చెయ్యి విదిలిస్తే వాళ్ళ సేవ ఇంకా ఆశీర్వాదకరంగా కూడా చేయగలుగుతారని దేవుని కనికరం కలిగిన వారిని దేవుడు ఏమంటాడు? కనికరాన్ని తిరిగి పొందుతారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని కనికరించాలి అంటే, ఒకటి దైవ సేవకుల విషయంలో మనం అందరము కనికరం కలిగి ఉండాలి. హల్లెలూయా. సేవ అనేది కత్తి మీద సాము లాంటిది. హల్లెలూయా. మా చిన్నప్పుడు గారడీ వేసేవాళ్ళు. తెలుసా మీకు? గారడీ వేసే తెలుసా? మీరు చూసారా? ఆంధ్రాలో అయితే వేస్తారు, తెలంగాణలో నాకు తెలియదు, ఏమంటారో నాకు తెలియదు. అయితే ఈ గారడీ వేసేటప్పుడు ఏం చేస్తారు, మన ఐశ్వర్య అంత పిల్లని అటు ఒక 2 కార్లు పాతి, ఇటు ఒక 2 కర్రలు పాతి, అటు నుంచి ఇటు ఒక తాడు కట్టేసి ఆ తాడు మీద ఐశ్వర్యకి ఎక్కించేస్తారు. మొదట ఎక్కడి నుంచి అక్కడి వరకు ఆ పిల్ల నడిచేస్తుంది. తర్వాత ఇంకా అది నడిచిందని సరిపోక దాని మీద ఒక తపేల పెడతాడు. ఆ తపేల పట్టుకొని నడుస్తుంది. ఆ తపేల అయిపోయిన తర్వాత ఒక 6 అడుగులు కర్ర తీసుకొచ్చి పెడతారు. ఆ 6 అడుగులు కర్ర పట్టుకొని కూడా నడిచి అందరూ చప్పట్లు కొట్టేసి ఏం చేస్తారండి? తలా 10 రూపాయలు బియ్యము, కొబ్బరికాయో, సొరకాయో ఏది ఉంటే అది వాళ్ళు దానంగా ఇస్తారు. అది మా ఊర్లో, మా చిన్నతనంలో ఇప్పుడు అంతా సెల్ ఫోన్లోనే గారడీలు కదా, అప్పుడు అలా ఫిజికల్గా జరిగే. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఆ తాడు మీద నడవగలుగుతారా అని నేను అడుగుతున్నా. నడవగలుగుతారా? నువ్వు నడుస్తావా? నువ్వు నడిస్తే తాడని తిరిగి నడువే ఇరిగిపోద్ది. దేవునికి స్తోత్రాలు. ఆ తాడైనా తెగిపోద్ది, నడువేనా? మరి ఆ తాడు తెగిపోకుండా, నడువు ఇరగిపోకుండా ఆమె ఎలా నడిచింది అంటే బ్యాలెన్స్. చెప్పండి. సేవ అంటే అంత బ్యాలెన్స్గా, అంత కష్టంగా ఉంటుంది. ఆమేన్. సేవ అంటే ఎలాంటిదండి? గారడి. చాలామందికి చూసేటోళ్ళకి ఎట్లా అంటే తమాషాలాగా ఉంటుంది. చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఆ గారడి చేసే పిల్ల అలా నడుస్తూ ఉంటే ఎలా ఉంటుందండి? తమాషాలాగా ఉంటుంది. చాలా చక్కగా నడిచింది, చప్పట్లు కొట్టి 10 రూపాయల బిళ్ళలు, 5 రూపాయల బిళ్ళ. ఆ రోజుల్లో 10 రూపాయలు 20 పైసలు తెలుసా మీకు? 10 పైసలు 20 పైసలు వీళ్ళకి ఎవరికి తెలియదు, చాలామందికి తెలియదు. 10 పైసలు 20 పైసలు తెలియదు. 10 పైసలు 20 పైసలు వేసేవారు, సిల్వర్ అల్యూమినియం. మా చిన్నతనంలో అవన్నీ నేను చూసా. కష్టాలు ఎలాంటివి, పరిస్థితులు ఎలాంటివి. కానీ ఆ తాడు మీద మనకు నడవాలంటే మనకి సాధ్యం. బయట నుంచి మనం ఎదవ మాటలు మాట్లాడాలంటే చెప్పండి. అవాకులు చవాకులు పేలాలంటే చెప్పండి. సింతేనా అని అంటాం. కానీ నువ్వు నడిస్తే ఏమైంది? తాడే నెరిగిపోద్ది, నడువేనా? అంటే ఆ స్థానం అంత రిస్కబుల్ జాబ్ ఏంటంటే సేవ. అంత రిస్కబుల్ జాబ్ ఏంటి? మరి అలాంటి రిస్కబుల్ది దేవుడు మాకు అప్పచెప్పాడు, మా భుజాల మీద పెట్టి, నాయనా ఈ తాడు మీద మీరేం చేయాలి? నడవండి. తాడు మీద నడవండి. ఒకవేళ నడవడానికి ప్రయత్నించి మధ్యలో పడిపోయింది అనుకోండి, ఏమంటారు? వచ్చిందిలే పెద్ద నడిచి ఇంత దానికే చెప్పండి, ఇంత దానికే ఎందుకు రావాలి అంటారా లేదా? ఇప్పుడు చేసి సేవ వదిలేస్తే ఏమైంది? ఎగతాళి పాలైపోతాం, అవమానాలు పాలైపోతాం. అందుకనే గుండె నిండా కొన్నిసార్లు ఎంతో ఆవేదన ఉన్నా, ఎంతో దుఃఖం ఉన్నా,
కంటి వెనుక ఎన్ని కన్నీళ్ళున్నా, గుండె వెనుక ఎన్ని ఆవేదన ఉన్నా, జీవితంలో ఎన్నో రకాలైన భారభరితమైనటువంటి పరిస్థితులు కళ్ళ ముందు తొణికిసలాడుతున్నా, మృత్యు ఒక పక్క, మరణం సాతాను ఒక పక్క విలయతాండం ఆడుతున్నా, సేవా జీవితం దేవుడు మా భుజాల మీద పెట్టాడనే ఒక భారంతో, ఒక కష్టంతో, కొన్నిసార్లు ఆర్థికంగా ఎన్నో అవసరాలున్నా, కొన్నిసార్లు సహకరించకపోయినా మనుషులు, కొన్నిసార్లు ఉత్త పుణ్యానికి అనేకమైన మాటలు మాట్లాడినా, నేను నేను కొన్ని ఓపెన్గా మాట్లాడతాను. ఇప్పుడు వాళ్ళెవరో భార్యాభర్తలు గొడవ ఆడుకొని మా మీద దిగుస్తుంటారు, వాళ్ళేవో కుటుంబ సమస్యలు పెట్టుకొని మా మీద దిగుతూ ఉంటారు రంగంలోకి. వాళ్ళకేదో నొప్పి వస్తే మా మీద అవాకులు చవాకులు పేలుతుంటారు. అంటే ఎంత లోకం అండి. అంటే ఈ గాడిలో కర్ర మీద తాడు మీద నడిచినట్లుగా ఉంది మా జీవితం. ప్రైజ్ ది లార్డ్. పట్టించుకుంటే ఒక సమస్య, పట్టించుకోకపోతే పట్టించుకోలేదని అంటారు. పట్టించుకుని ఏదైనా బాధ్యత తీసుకొని మాట్లాడితే ఏమంటారండి? అంటే ఎందుకంటే వాళ్ళు ఎందుకు అలా అంటున్నారంటే వాళ్ళకి దేవుని సేవకుడు అంటే కనికరం. దేవుని సేవకుడు అంటే కనికరం. దేవుని సేవకుడు అంటే చెప్పండి, దేవుని సేవకుడు అంటే కనికరం ఉందనుకోండి. ఇప్పుడు మేము అలా అంటున్నామా? మాకు ఆత్మీయ తండ్రిగా, ఆత్మీయ నాయకులుగా మాకు మారు మనసులోకి, బాప్తీసంలోకి నడిపించిన సేవకులు మేము అలా అంటున్నామా? ఎందుకు అనట్లేదు? అది ఎంత కష్టమో కొన్నిసార్లు పిల్లలు